నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ లో సదరం స్లాట్స్ బుకింగ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. జనవరి నుంచి సదరం స్లాట్స్ బుకింగ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఫైనల్లీ మీకు ఇప్పుడు ఓపెన్ అయినాయి. ఎందుకంటే మనకు డిసెంబర్ లాస్ట్ 2025 డిసెంబర్ వరకే లాస్ట్ ఓపెన్ అయినాయి. ఆ తర్వాత ఇప్పటిదాకా మీకు సదరం స్లాట్స్ అనేది ఓపెన్ అవ్వలేదు. జనవరి నుంచి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. పెన్షన్ల కోసం అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి ఈ సదరం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, మేము ఎప్పుడు సదరం సర్టిఫికేట్ తీసుకొస్తాం, ఎప్పుడు మాకు ఈ ఫ్రీ బస్ వస్తుంది, ఆ తర్వాత ఎప్పుడు మాకు ఈ పెన్షన్లు వస్తాయని చెప్పేసి చాలా మంది స్లాట్స్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. సో గవర్నమెంట్ ఫైనల్ ఇప్పుడు మనకు స్లాట్స్ బుకింగ్ అనేది ఓపెన్ చేస్తుంది. మరి అది ఎప్పుడు ఓపెన్ చేస్తుంది, తర్వాత ఏ వ్యాధులు ఉన్న వాళ్ళు ఈ స్లాట్స్ బుకింగ్ చేసుకోవచ్చు ఈ సదరం సర్టిఫికేట్ కోసము, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా ప్రాపర్ గా అప్లికేషన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా క్లియర్ గా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా. ఓకేనా? వీడియోని తప్పకుండా లైక్ చేయండి, చివరి దాకా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ వీడియో కాబట్టి 10 మందికి ఉపయోగపడుతుంది. మన ఛానల్ కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ముందుగా ఏంటి టాపిక్ లో భాగంగా సదరం స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయి. మనకు ప్రతి సోమవారము మంగళవారం మాత్రమే ఈ సదరం స్లాట్స్ అనేది ఓపెన్ అవుతాయి. అంటే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించిన సదరం స్లాట్స్ అనేది మీకు ఓపెన్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఫుల్ అవుతాయో మళ్ళీ వెబ్సైట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మీరు వెంటనే అది ఓపెన్ అయిన వెంటనే మీరు వెళ్ళి అప్లికేషన్ చేసుకుంటే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి ఫస్ట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చి వాళ్ళ సదరం సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం అయితే మీకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి బుక్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకంటే మనకు ఎవరెవరు ఈ స్లాట్స్ బుకింగ్ చేసుకోవాలి అది ముందుగా చూసుకున్నట్టయితే మనకు తక్కువ చూపు, కంటి చూపు లోపం ఉన్న వాళ్ళు, తక్కువ చూపు కనిపిస్తున్న వాళ్ళు, ఆ తర్వాత వినికిడి లోపం ఉన్న వాళ్ళు, చెవులు వినపడని వాళ్ళు, తర్వాత లోకోమోటర్ డిసబిలిటీ ఉన్న వాళ్ళు, కుష్ఠవ్యాధి నివారణ పొందిన వాళ్ళు, మానసిక అనారోగ్యం ఉన్న వాళ్ళు, హార్టిజం, ఆ తర్వాత కండరాల క్షీణత ఉన్న వాళ్ళు, దీర్ఘకాలిక నరాల వ్యాధులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. లెర్నింగ్ డిసబిలిటీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మల్టిపుల్ క్లియరోస్ ఉన్న వాళ్ళు, తర్వాత మాట మరియు భాష వైకల్యం ఉన్న వాళ్ళు, తలసీమియా, హిమోఫీలియా, ఆ తర్వాత యాసిడ్ అటాక్ బాధితులు కూడా ఈ స్లాట్స్ అనేది మీరు బుకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ వీళ్ళందరూ కూడా స్లాట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు అంటే కేవలం ఇప్పుడు వచ్చే ప్రతి సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు మాత్రమే స్లాట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ వారము మళ్ళీ సోమవారం, మంగళవారం ఇలా మీకు మే వరకు అయితే స్లాట్స్ అనేది ఓపెన్ అవుతాయి. ప్రతి సోమవారం, మంగళవారం మీరు బుక్ చేసుకోవాలనుకుంటే కేవలం సోమవారం, మంగళవారం మాత్రమే వెళ్ళి బుక్ చేసుకోవాలి. మరి ఇది ఎక్కడ బుక్ చేసుకోవాలి అని చూసుకున్నట్టయితే గ్రామ వార్డు లేదా సచివాలయంలో వెళ్ళి మీరు బుక్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఎవరిని అడగాలి? సచివాలయం, గ్రామ వార్డులకు వెళ్ళాలంటే ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే డిజిటల్ అసిస్టెంట్ లేదా వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళిద్దరిని మీరు వెళ్ళి అడిగిన వాళ్ళే మీకు ఈ స్లాట్స్ అనేది బుకింగ్ చేస్తారనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. బుకింగ్ చేసుకున్న తర్వాత, స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒక డేట్ ఇస్తాడు. ఆ డేటు, ఆ తర్వాత మీకు ఒక హాస్పిటల్ అంటుంటే ఇప్పుడు మనకు ఒక అర్హత కలిగిన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నా ఆ జాబితా లిస్ట్ మొత్తం మీకు సచివాలయంలో ఉంటుంది. సచివాలయంలో వెళ్ళి మీరు చూసుకోవచ్చు. మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఇస్తారు. ఆ హాస్పిటల్ ఒక పలానా డేట్ ఇస్తారు. ఆ పలానా డేట్ రోజు మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ రోజు వెళ్ళి మీరు హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి. ఏదైతే మీరు దేని మీద అయితే అప్లికేషన్ స్లాట్స్ బుక్ చేసుకున్నారో దానికి సంబంధించిన వైద్య పరీక్షలు అక్కడ నిర్వహిస్తారు. వాళ్ళు డాక్టర్స్ మీది ప్రాబ్లం రియల్ అని నమ్మితే మీకు సదరం సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అయితే మనకు 2025 డిసెంబర్ వరకే లాస్ట్ మనకు సదరం స్లాట్స్ బుకింగ్ అయినాయి. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా అవ్వలేదు. దీని ఎందుకు అవ్వలేదు, దీనివల్ల వెనకాల ప్రాబ్లం ఏంటి అని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ గా గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే మనకు 2025 లాస్ట్ డిసెంబర్ లో స్లాట్స్ బుక్ అయినా ఆ తర్వాత ఎందుకు అవ్వలేదు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ చాలా మంది పెన్షన్లు తీసుకుంటున్నారు కదా. సో వాళ్ళ పెన్షన్లు కొంతమంది రీవెరిఫికేషన్ కోసం వెళ్ళినాయి అనమాట. అప్లికేషన్స్ అన్ని రీవెరిఫికేషన్ కోసం వెళ్ళినాయి. రీవెరిఫికేషన్ కోసం ఈ లేట్ అయ్యే స్లాట్స్ అనేది బుకింగ్ లేట్ అయిపోయింది. దానివల్ల ఇంకో విషయం ఏంటంటే ఇంకో మ్యాటర్ కూడా ఉంది. అదేంటంటే మనకి ఏదైతే సదరం స్లాట్స్ బుకింగ్ ఉందో దాన్ని స్పీడప్ చేయడం కోసము దీని మీద వర్క్ చేస్తున్నారు. అంటే మనకు గతంలో సదరం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రీవెరిఫికేషన్, వైద్య పరీక్ష నిర్వహించడానికి కాస్త టైం పట్టేది, సదరం సర్టిఫికేట్ రావడానికి టైం పట్టేది. ఇప్పుడు అలా కాదండి, మొత్తం అడ్వాన్స్ లెవెల్ అనమాట. స్లాట్ బుక్ చేసుకున్న కొన్ని రోజులకే మీకు సదరం సర్టిఫికేట్ రావడము, రీవెరిఫికేషన్ జరగడం ఇవన్నీ స్పీడ్ అవుతాయి అనమాట. సో స్పీడ్ అవ్వాలని దీని మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈ స్లాట్స్ అనేది ఇప్పటిదాకా లేట్ గా చేస్తారు. అందుకే మనకు మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలకు సంబంధించిన స్లాట్స్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి.
ప్రతి సోమవారం మంగళవారం మాత్రం ఈ 2 రోజులు మాత్రమే మీకు ఓపెన్ ఉంటాయి. మళ్ళీ తర్వాత క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ సోమవారం మంగళవారం ఇలా మీకు 2 రోజులు మళ్ళీ ఓపెన్ అవుతాయి. ఆ టైంలో మీరు వెళ్ళి ఈ స్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. మరి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి అని ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు మస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆధార్ కార్డుతో పాటు మీ మొబైల్ నెంబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు స్లాట్స్ బుకింగ్ చేసుకునే టైంలో మీకు చాలా ఓటీపీస్ వస్తాయి. ఆ ఓటీపీలు మీరు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా మీకు మీ ఫోటోస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ. ఇది మెయిన్ అన్నమాట. సో మెడికల్ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర ఉంటే అంటే మీది ఏదైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లమ్ కి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర ఉంటే మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత మీకు ఒక డేట్ ఇస్తారు కదా, డేట్ ఒక హాస్పిటల్ పేరు ఇస్తారు కదా. సో అక్కడ హాస్పిటల్ మీరు వైద్య పరీక్షలు నిర్వహించుకోసం వెళ్తారు కదా ఆ డేట్ రోజు, అప్పుడు మీ మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుంది. డాక్టర్స్ కూడా మెడికల్ సర్టిఫికేట్ చెక్ చేస్తారు. సో అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది అనమాట. మీకు వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు మీకు ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. మీకు సదరన్ సర్టిఫికేట్ తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వైద్యులు కూడా డాక్టర్స్ కూడా ఈ సర్టిఫికేట్ చెక్ చేసి దా ప్రాబ్లం రియల్ అనేది కూడా వాళ్ళు తొందరగా కనిపెడతారు. వాళ్ళు నమ్ముతారు అనమాట. సో నిజంగా వీళ్ళకు ఉంది ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళు కూడా చెక్ చేసి మళ్ళీ ఒకసారి వాళ్ళ వైద్య పరీక్షలు వాళ్ళ స్టైల్లో నిర్వహించి వాళ్ళు రియల్ గా నమ్మితే మీకు సదరం సర్టిఫికేట్ అనేది వస్తుంది. అది కూడా అప్నాలెడ్జ్మెంట్ మీకు స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత అప్నాలెడ్జ్మెంట్ స్లిప్ అనేది ఇస్తారు అనమాట. ఆ స్లిప్ అనేది మీరు తర్వాత కూడా చెక్ చేసుకోవచ్చు మీది స్టేటస్ అనేది సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం. ఓకేనా. వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత ఓకేనా ఆ సదరం సర్టిఫికేట్ మీకు కూడా వస్తుంది. ఈ విధంగా మీకు ఈ స్లాట్స్ అనేది బుకింగ్ అనేది జరుగుతున్నాయి. సో మనకు ఈ మార్చ్ ఏప్రిల్ మేకి సంబంధించిన స్లాట్స్ అనేది మనకు ఈ వచ్చే సోమవారం, ఇప్పుడు వచ్చే వారంలో సోమవారం మంగళవారం ఓపెన్ అవుతున్నాయి. గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి మీరు ఇది బుక్ చేసుకోవచ్చు. మర్చిపోకుండా అందరూ బుక్ చేసుకోండి. కొత్తగా సదరం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు స్లాట్స్ బుక్ చేసుకున్న టైంలో డాక్యుమెంట్స్ ఇవే కావాలి. ప్రాపర్ గా ఏం పెద్దగా అవసరం లేదు. మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ ఫోటోస్ ఇవి మస్ట్ ఇంపార్టెంట్. ఈ 3 తప్ప మొబైల్ నంబర్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. మొబైల్ నంబర్ కి ఓటీపీస్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఈ 4 ఉంటే డెఫినెట్ గా మీకు ఈ స్లాట్స్ అనేది బుకింగ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. మీకు డేట్ ఒక హాస్పిటల్ ఇస్తారు. మీకు దగ్గరలోనే హాస్పిటల్ ఇస్తారు. ఆ లిస్ట్ హాస్పిటల్ లిస్ట్ కూడా సచివాలయంలో ఉంటుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఆ డేట్ రోజు హాస్పిటల్కి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటే చాలు. ఆ తర్వాత మనకు సదరన్ సర్టిఫికేట్ వెంటనే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. దీని మీద వర్క్ చేసింది ఇన్ని రోజులు తొందరగా అవ్వాలి, స్పీడ్ అప్ అవ్వాలనేది. సో వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది నేను అనుకుంటున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇది 10 మందికి ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నేను ఒక వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అందులో చిన్న చిన్న అప్డేట్స్ కూడా పెడుతూ ఉంటాను. వీడియో కంటే ముందు అందులో పెడుతూ ఉంటాను కాబట్టి మీరు ప్రతి చిన్న అప్డేట్ కూడా తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి వెంటనే వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అయిపోండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, డన్. ఓకే, అందరికీ నమస్కారం.